నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. నరాల తిమ్మిర్లు, నరాల బలహీనతలు ఎక్కువొస్తున్నాయి. బాగా మనకి కూర్చున్నా, నిలబడినా కరెంట్ షాక్ తగిలినట్టు తగులుతుంది. మనకి చాలా వరకు చీమలు కుట్టినట్టొస్తున్నాయి. నరాల తిమ్మిర్లకి, నరాల బలహీనతలకి, నొప్పులకి ఏంటి మేడం అసలు మాకు చిన్న వయసులో ఈ సమస్యలు రావడం ఏంటి? ఏ రీజన్ ఏంటి? అంటుంటారు. ఒక్కటి మనం గమనించాల్సింది ఏంటంటే, మనకి బ్యాక్ పెయిన్, నీ పెయిన్ ఏది ఒకటేసారి సివియర్ పెయిన్ ఏమి రాదండి. స్టార్టింగ్‌లోనే చిన్నగా మనకు సూదులు గుచ్చినట్టు అనిపించడము, చీమలు కుట్టినట్టు అనిపించడము, కూర్చున్నా, నిలబడుతున్నా టక్ టక్ సౌండ్ రావడం ఇవి స్టార్టింగ్ స్టేజే. ఇవి ఉన్నప్పుడు మనము కరెక్ట్‌గా ఉందో, మన బాడీ కరెక్ట్‌గా లేదని గమనించాలి. కరెక్ట్‌గా లేనప్పుడు ఏం చేస్తాం? కరెక్ట్ మోతాదులో, కరెక్ట్ విధానంలో మనం తీసుకెళ్ళాలి. సో, కాబట్టి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ నరాల తిమ్మిరి గాని, నరాల బలహీనత కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక చిన్నగా చీమలు కుట్టినట్టు అనిపించడం, ఏదో డిస్కంఫర్ట్‌నెస్ బాడీలో. బాగా హెల్తీ బాడీకి స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ నరాల తిమ్మిర్లకి చిన్న డిఫరెన్స్ మనం గమనించొచ్చు. అది గమనించినప్పుడు మనం ఏం చేయాలి? బి12 టెస్ట్ కంపల్సరీ చేయించుకోండి. బి12 ఈస్ ద బెస్ట్ విటమిన్ మన బాడీలో కావాల్సిన బి12, డి విటమిన్ టెస్ట్ చేయించుకోండి. ఐరన్ టెస్ట్ చేయించుకోండి. వెరీ ఇంపార్టెంట్ కాల్షియం టెస్ట్ చేయించుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత మెగ్నీషియం ఇవన్నీ వస్తాయి ఖచ్చితంగా. సో, మెయిన్ ఇంపార్టెంట్ ఇది 4 టెస్టులు చేయించుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఏదో ఒక ఇంబాలెన్స్ ఉంటదండి. ఐరన్ అన్నా తక్కువుంటది. లేదంటే ఆ కాల్షియం అన్నా తక్కువుంటది. బి12 అన్నా తక్కువుంటది. డి విటమిన్ అన్నా తక్కువుంటది. అందువల్లే మీకు నరాలలో తిమ్మిర్లు, బలహీనతలొస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేస్తాము ఫస్టు ఈ 4 టెస్టులలో ప్రతి ఒక్కరు మీకు మీరే స్వతహాగా ఈ టెస్టులు చేయించుకున్నప్పుడు మనం ఒకసారి డాక్టర్ దగ్గరికెళ్లి చూస్తే ఏవి తక్కువున్నాయో చూస్తే మనం ఇప్పుడు చెప్పిన ఫుడ్‌ని తీసుకున్న కరెక్ట్‌గా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. కాబట్టి ఐరన్ తక్కువుంటే ఖచ్చితంగా మనకి తిమ్మిరిలాగా, హెవీనెస్ లాగా కూర్చున్నా, నిలబడినా టక్ టక్ సౌండ్‌లు ఏదో ఒక డిస్కంఫర్ట్‌నెస్ ఉంటది. ఐరన్ ఖచ్చితంగా ఆడవాళ్ళలో ప్రత్యేకంగా చాలా తక్కువుంటది ఐరన్. రెగ్యులర్ పీరియడ్స్, హెవీ బ్లీడింగ్స్, క్లాట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొన్ని కేసెస్‌లో ఐరన్ తక్కువుంటే మాత్రం మనం తోటకూర అద్భుతంగా పనిచేస్తది. తోటకూరని రెగ్యులర్‌గా తీసుకోండి. పాలకూరని రెగ్యులర్‌గా తీసుకోండి. బ్లాక్ కిస్మిస్ దొరుకుతాయి. అంజీరు దొరుకుతాయి. ఇవన్నీ అద్భుతంగా ఉంటాయండి. వీటన్నిటిలో కూడా మంచి ఐరన్ ఉంటది. క్యారెట్, బీట్రూట్, యాపిల్ చిన్న ఉసిరికాయ ముక్కేసుకొని డైలీ జ్యూస్ తాగండి. హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతది. ఐరన్ కూడా బాగా పెరుగుతది. అప్పుడు స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ మనం తిమ్మిర్లు, కరెంట్ షాక్ తగిలినట్టు అనిపించడం బాడీలో ఏదో సంథింగ్ డిస్కంఫర్ట్స్ అవన్నీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఐరన్‌ని కరెక్ట్ చేసుకుంటే. అండ్ బి12 తక్కువుందనుకోండి ఖచ్చితంగా మనకి హెవీనెస్ ఉంటది. మనం నిలబడ్డా, కూర్చున్నా ఒక కైండ్ ఆఫ్ ఏదో మనిషి పట్టేస్తే ఒక సైడ్ నుంచి టైట్‌గా పట్టేస్తే మన బాడీకి ఒక్కసారి రిలీజ్ చేస్తే ఎంత ఫ్రీ ఉంటది. ఆ కైండ్ ఆఫ్ హెవీనెస్ ఉంటది. ఆ హెవీనెస్ తగ్గాలంటే ఖచ్చితంగా బి12 డెఫిషియన్సీ ఉన్నట్టే. సో, బి12 డెఫిషియన్సీ ఉంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలి? పూల్ మఖానా అని చెప్తుంటాను. పూల్ మఖానా ఎలా ఉంటాయి మేడం? ఒకసారి మాకు చూపించరా? తామర గింజలండి. ఎలా ఉంటాయంటే ఇంక సింపుల్ చూడండి. నేనిక్కడ పెట్టాను ఇలాగ యాక్చువల్లీ. తామర గింజలు చూసారా ఎంత బాగున్నాయి చూడ్డానికి? దీన్ని తామర గింజలు అంటారు. సో, ఇవి ఫూల్ మఖానా అని గూడా అంటారు. ఇవి ప్రతిరోజు రెగ్యులర్‌గా తీసుకోండి. బి12 విటమిన్స్ ఎక్కువుంటాయి. మంచి విటమిన్స్, మినరల్స్ ఎక్కువుంటాయండి ఇందులో. సో, ఫూల్ మఖానా చాలా అద్భుతంగా పనిచేస్తది. బి12 తక్కువుంటే ఫూల్ మఖానా తీసుకోండి. అండ్ తోటకూర విత్తనాలు అంటే రాజగిర సీడ్స్ అంటారు. ఎర్ర తోటకూర తెలుసా? ఎర్ర తోటకూరకి విత్తనాలొస్తాయి మనకి. ఆ పువ్వు ఇలా ఉంటది చూడండి. మనకి పువ్వులాగా అంటే ఇలా కాడలాగా ఉంటది. దాంట్లో చిన్న విత్తనాలుంటాయి చూసారా? అవే ఎర్ర తోటకూర విత్తనాలు అద్భుతంగా పనిచేస్తాయి. బి12, డి విటమిన్, ఐరన్ చాలా వరకు అన్ని విటమిన్స్ కవర్ చేయొచ్చు మనం అది. ఎర్ర తోటకూర విత్తనాలు తీసుకోవడం వల్ల. సో, ఆ తోటకూర విత్తనాలని రాజగిర సీడ్స్ అంటారు. అమరాంత్ సీడ్స్ అంటారు చాలా ప్లేసెస్‌లో. అవి తెప్పించుకొని మరబెట్టేసుకొని రాగి సంగటిలో కొద్ది రాగి పిండి, ఈ తోటకూర విత్తనాల పిండి 2 కలుపుకొని మంచిగా రాగి సంగటిలాగా చేసుకొని రోజు మంచి ఆకుకూరేసుకొని తింటే పాలకూర ఐరన్ పోద్ది డెఫిషియన్సీ, బి12 పోద్ది, డి విటమిన్ పోద్ది. అన్ని విటమిన్స్ వస్తాయి. ఎర్ర తోటకూర అద్భుతంగా పనిచేస్తది. సో, ఎర్ర తోటకూర గాని, తోటకూర విత్తనాలు దొరికితే మాత్రం ఒక అమృతం అంతే. నరాల తిమ్మిర్లకి, నరాల బలహీనతకి, మనకి నొప్పులకి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సో, కాబట్టి తోటకూర తెప్పించుకొని, తోటకూర తీసుకోవచ్చు. తోటకూర విత్తనాల పౌడర్‌ని రాగి పిండితో పాటు సంగటిలాగా చేసుకుంటే చాలా మంచిది. అండ్ దాంతో పాటు మన మష్రూమ్స్ కూడా మంచివండి. మష్రూమ్స్ చాలామంది తినడానికి తిరస్కరిస్తా ఉంటారు. మష్రూమ్స్ అద్భుతం అనమాట. మష్రూమ్స్ కూడా ప్రతిరోజు నేను ఏమంటానంటే పౌడర్‌లాగా చేసి పెట్టుకొని కూరలో జల్లుకోండి అంటాను. మష్రూమ్స్ తెప్పించుకొని మంచిగా పసుపు వాటర్‌లో కడిగేసి ఎండబెట్టేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటే ప్రతి కూరలో ప్రతిరోజు ఒక స్పూన్ ఏసుకోవచ్చు. దాంతో పాటు పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా ఇవన్నిటిని మనం రెగ్యులర్‌గా పౌడర్స్ చేసుకొని కూరలో ఏసుకొని తింటే అద్భుతంగా పనిచేస్తాయి న్యూట్రిషన్ పరంగా. అండ్ హెల్తీగా ఉండడానికి, నరాలకు మంచిది, ఆర్టరీస్‌కి మంచిది, వెయిన్స్‌కి మంచిది. ఒక బాడీ హెల్తీగా ఉండాలంటే ప్రాపర్ న్యూట్రిషన్ ఉండాలి. హెవీ కాస్ట్‌లీ ఫుడ్స్ అవసరం లేదు. ఫుడ్ పెట్టొచ్చండి. ఫుడ్ హెల్తీగా మనం ఏ సమస్యొచ్చినా సరే
ఎక్కడ మనము డాక్టర్స్ దగ్గరికెళ్ళడం అనేది ఆపేసేయాలి. ఎప్పుడు ఫుడ్‌ని బాగా బిలీవ్ చేసి, స్లీప్‌ని కరెక్ట్ చేసుకొని, యోగా రెగ్యులర్‌గా చేసుకుంటూ, లైఫ్ స్టైల్‌ని కరెక్ట్‌గా చూసుకుంటే, అసలు మా అవసరమే ఉండదు ఎవరికీ. అవసరం కూడా ఉండద్దు. ఎందుకంటే, ప్రతి మనిషి హెల్తీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ హెల్తీగా ఉండాలంటే, ఫుడ్ పరంగా మనం కరెక్ట్ చేసుకోవాలి. స్లీప్‌ని కరెక్ట్ చేసుకోవాలి. కష్టమో, నష్టమో ఒక 1 అవర్ మార్నింగ్ లేచాక యోగా చేయాలి. ఒక 2 రోజులు చేయడం కష్టమే. ప్రతిరోజు అలవాటయిందనుకోండి అసలు వదలలేము యోగాని. అంత అద్భుతంగా ఉంటది. నీళ్లు ప్రాపర్‌గా తాగాలి. ఇవి కరెక్ట్‌గా ఉంటే, మీరు దరిదాపుల్లో ఎళ్ళాల్సిన అవసరం లేదు డాక్టర్స్ దగ్గరికి. హెల్తీ లైఫ్ స్టైల్ బావుంటే చాలండి. హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటే ఎన్ని రకాల సమస్యలైనా సరే, మన బాడీలో ఇమ్యూనిటీ బావుంటది కానీ, సమస్య రాకుండా బాడీని కాపాడుకుంటది. సో, ఖచ్చితంగా నరాల తిమ్మిర్లు గానీ, బలహీనత గానీ, నొప్పులు గానీ ఏమున్నా సరే, ఇప్పుడు మనం చెప్పిన ఫుడ్‌లు తీసుకుంటూ, మనం చెప్పిన 4 టెస్టులు ఉన్నాయిగా బి12, డి విటమిన్, ఐరన్, కాల్షియం కంపల్సరీ టెస్టులు చేయించుకోండి. నొప్పులు పర్టిక్యులర్‌గా నొప్పులు. విపరీతమైన నొప్పులున్నాయి మాకు బాడీ పెయిన్స్. అసలు నొప్పులు తగ్గడానికి మనం ఏం జేయాలి? పర్టిక్యులర్‌గా వింటర్ సీజన్‌లో నొప్పులెక్కువవుతున్నాయి. తిమ్మిర్లు ఎక్కువైపోతున్నాయి. బ్యాక్ పెయిన్స్ ఎక్కువవుతున్నాయి. ఈ నొప్పులొస్తున్నాయని చైర్లు మార్చాము. ఎన్నెన్నో అన్నీ మార్చాం గానీ మాకు నొప్పులు తగ్గట్లేదు. ఎందుకంటే బ్యాక్ పెయిన్ గానీ, సయాటికా పెయిన్ వచ్చిందనుకోండి ఫస్ట్ ఏం చేస్తాం? కూర్చునే పొజిషన్ సరిగ్గా లేదేమో పొజిషన్ మార్చమంటాం. బెడ్ సరిగ్గా లేదేమో బెడ్ మార్చమంటాం. ఫిజియోథెరపిస్ట్ చేయించుకుంటాం. ఆసనాస్ చేస్తాం. రిలీఫ్ ఉండదు మనకి. అధికంగా బరువుంటే బరువు తగ్గమంటాం. ఇవన్నీ చేస్తాం. కానీ పెయిన్స్ అనేది రిలీఫ్ ఉండదు. రిలీఫ్ ఉంటది. చేయించుకున్నన్ని రోజులు బానే ఉంటది. చేయించడం ఆపామా మళ్ళీ యథావిధిగా వస్తది. కాబట్టి నేనేమంటానంటే పెయిన్ రిలీఫ్‌కి బెస్ట్ టీ చెప్తున్నాను ఈరోజు. శంకు పూల టీ. శంకు పూలు దొరుకుతాయి కదా! శంకు పూలు అద్భుతమండి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తాయి. రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. విటమిన్స్ ఉంటాయి. మినరల్స్ ఉంటాయి. మంచి అద్భుతం అన్నమాట పెయిన్ రిలీఫ్‌కి. అండ్ బరువు తగ్గడానికి కూడా అద్భుతంగా పనిచేస్తది. గట్‌ని హెల్తీగా ఉంచడానికి అద్భుతంగా పనిచేస్తది. స్టమక్‌ని హెల్తీగా ఉంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తది. స్కిన్ చాలా అద్భుతంగా ఉంటది స్కిన్. చూసారా? ఒక శంకు పూల వల్ల పెయిన్స్ తగ్గుతాయి. ఎందుకంటే ఇందులో ఉన్న విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ నరాలకి చాలా స్టిమ్యులేట్ చేయడం వల్ల చాలా వరకు పెయిన్స్ తగ్గుతాయి. బరువు తగ్గడానికి, మెటబాలిజం స్పీడ్ చేయడానికి, గట్‌ని హెల్తీగా ఉంచడానికి అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రెస్‌ని చాలా వరకు కామ్ చేస్తాయి. స్ట్రెస్‌ని తగ్గిస్తాయి. డిప్రెషన్ తగ్గిస్తాయి. నిద్రని బాగా సంపూర్ణంగా పూర్తి చేశాయి. ఎందుకంటే నిద్ర లేకపోయినా కూడా బాడీ పెయిన్స్, తిమ్మిర్లు ఇవన్నీ వస్తుంటాయి. సో, స్లీప్‌ని కూడా పర్ఫెక్ట్ చేయడంలో శంకుపూల టీ అద్భుతంగా పనిచేస్తది. శంకుపూలు ఎలా ఉంటాయి? పర్పుల్ కలర్‌లో ఉంటాయి చూసారా? పర్పుల్ కలర్ రోజుకి 2, 3 ఆకుల్ని పొద్దున బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి మిడిల్‌లో 11:00 అలాగా 3 పువ్వుల్ని ఏసి నీళ్ళలో ఏసుకొని లైట్‌గా 100 ఎంఎల్ వాటర్‌లో 3 ఫ్లవర్స్ ఏసి లైట్‌గా మరిగించుకొని తాగండి. పర్పుల్ కలర్ టీ చూసిన వెంటనే ఎంత రిలాక్సేషన్ ఉంటదంటే మనకి చాలా వరకు ఈ కేసెస్‌లో మనము నరాల తిమ్మిర్లకి, పెయిన్‌లకి కాకుండా మెమరీ పవర్ పెరగడానికి చాలా అద్భుతంగా పనిచేస్తది. పిల్లలు ఎవరైనా చదవట్లేదు, కరెక్ట్‌గా కాన్సంట్రేట్ చేయట్లేదు, చాలా ఎక్కువ గోల చేస్తున్నారు ఇంట్లో పిల్లలు. చెప్పినా ఏ మాట వినట్లేదు. అలాంటి వాళ్ళకి నేను శంకుపూల టీ సజెస్ట్ చేస్తా ఉంటాను. శంకుపూల టీ తాగడం వల్ల మెమరీ చాలా పెరుగుతది. బ్రెయిన్‌ని కామ్ చేస్తది. కోపం కంట్రోల్ అవుతది. స్ట్రెస్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతది. కాబట్టి బీపీని కూడా కంట్రోల్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేసేది శంకుపూల టీ. సో, శంకుపూల టీని ప్రతిరోజు దొరికితే మాత్రం ఒక వరమే అంతే. దొరికితే మాత్రం 2, 3 ఆకుల్ని అది కూడా 10 మంది కొంతమంది దొరికాయి కదా అని చెప్పి 20, 30 ఆకులేసుకొని పువ్వులేసుకొని మరిగించుకొని తాగుతుంటారు. సో, పువ్వులు మాత్రం 2 లేదా 3 పువ్వుల్ని మాత్రమే నీళ్ళలో ఏసుకొని లైట్‌గా మరిగించుకొని అది కూడా బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి మిడిల్‌లో ఒకసారి, లంచ్‌కి, డిన్నర్‌కి మిడిల్‌లో ఒకసారి తీసుకోవాలి. 2 సార్లు తీసుకోవాలి చాలు. మెమరీ షార్ప్ అవుతది. పెయిన్ రిలీఫ్ ఉంటది. స్ట్రెస్ తగ్గిస్తది. మంచి నిద్రని పెంపొందించుకోవచ్చు. అండ్ బాడీలో చాలా వరకు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవి. స్కిన్ డ్రైనెస్ కానీ, సోరియాసిస్ డిసీజెస్ కానీ, అండ్ బాగా మంగు మచ్చలున్నా గానీ, స్కిన్ ఇంటర్నల్‌గా గట్ హెల్తీగా ఉండి, స్టమక్ హెల్తీగా ఉంటే, ఈ తిమ్మిర్లు, నొప్పులు ఏముండవు. సో, శంకు పూలు అద్భుతంగా పనిచేస్తాయి మనకి. సో, శంకు పూలని తీసుకోండి. అండ్ వాటితో పాటు ఫూల్ మకానా అంటారు. ఫూల్ మకానా అంటే చూసారా? నేను చాలా వీడియోస్‌లో చెప్తూ ఉంటాను. తామర గింజలు అంటుంటాను ఇవన్నీ. సో, పూల్ మకానా గూడా నరాల తిమ్మిర్లకి, బలహీనతలకి అండ్ చాలా వరకు స్ట్రెంత్ ఇవ్వడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. నేను చాలా మల్లెపూలాగా ఎంత బాగున్నాయి తెల్ల తెల్లగా. సో, చాలా మంచిదండి. తినడానికి కూడా చాలా గోరువెచ్చగా వేడి చేసుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఇలా పచ్చిగా తింటే స్టమక్ పెయిన్ వస్తది కొన్ని కొన్ని కేసెస్‌లో. ఇది గోరువెచ్చగా వేడి చేసుకొని తింటే క్రిస్పీగా ఉంటాయి. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి నేను చాలా వరకు స్నాక్‌లో చెప్తుంటాను. తిమ్మిర్లు, బలహీనతలు ఉన్న వాళ్ళు కూడా స్నాక్‌లో చెప్తుంటాను. లేదా దీన్ని పౌడర్ చేసేసుకొని రాగి పిండిలో జావలాగా కలుపుకొని తీసుకోమంటుంటాను. జావలాగా చేసుకోండి అంటుంటాను. పూల్ మకాన్ అద్భుతమండి. నరాల తిమ్మిర్లకి, బలహీనతకి, నొప్పులకి ఎలాంటి వీక్‌నెస్ ఉన్నా సరే, మనకి బి12 డెఫిషియన్సీ ఉన్నా సరే అద్భుతంగా పనిచేస్తుంటుంటుంటాను. పూల్ మకాని ప్రతిరోజు తీసుకోండి. శంకు పూల టీ ప్రతిరోజు తీసుకోండి. ఎవ్రీడే వాటర్ ఇంటేక్ ప్రాపర్‌గా తీసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ పొద్దున్న లేచి 1 అవర్ కుదిరితే మంచిగా యోగా చేసుకోండి. తొందరగా పడుకోండి. బెస్ట్ థింగ్.
నరాల తిమ్మిర్లు ఉండవు, నొప్పులు ఉండవు, బలహీనతలు ఏముండవు. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.